ఓకే. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మనం ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రెండిటి గురించి కలిపి చదువుతున్నాం కదా! సో, విస్తీర్ణం పరంగా గాని, సరిహద్దుల గురించి గాని, తర్వాత వాతావరణం గురించి గాని, ఋతువుల గురించి గాని, తర్వాత భూస్వరూపాలు అక్కడ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, తర్వాత డెల్టా ప్రాంతాలు, హిమాలయ పర్వతాలు వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్‌లోన ఋతువులు ఎలా వస్తాయి, తర్వాత వాతావరణం ఎలా ఉంది, వర్షపాతం ఎలా ఉంది, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి నదీ వ్యవస్థ అండి. భారతదేశంలో నదీ వ్యవస్థ. సో, భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎటువంటి నదులున్నాయి, అవి ఎక్కడ జన్మించాయి, తర్వాత వాటి ఉపనదులేంటి, అవి ఎంత పొడవున్నాయి, పెద్దదేంటి, చిన్నదేంటి, వాటి పరివాహక ప్రాంతం ఏంటి, వాటి విస్తీర్ణం ఏంటి, అంటే బేసిన్ యొక్క విస్తీర్ణం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ వీడియోని ఎవరు మిస్ కాకండి. సో, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒకటి అండి, నేను ఈ నోట్స్ అంతా టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తాను. నేను టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తాననింది ఎవరికంటే, నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఛానల్‌ని సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తానని గానీ, నేను కొంతమంది ఏమంటున్నారంటే, నేను కోర్సు పెట్టినాను, నువ్వు కోర్స్ అమ్ముకుంటున్నావు అంటున్నారు. నేను కోర్స్ అయితే అమ్ముకోవట్లేదు. నేను లెక్చరర్ కాదు, నేను మెంటర్ కాదు, ఏం కాదు. నేను ఒక స్టూడెంట్‌ని, ఒక యాస్పిరెంట్‌ని. నేను నేర్చుకుంటున్నా. నాతో పాటు కొంతమందికి చెప్పాలనుకున్నా. ఇది నేను క్లాస్ చెప్పే తీరు కూడా ఒక లెక్చరర్ చెప్పినట్లు, ఒక మెంటర్ చెప్పినట్లు, ఒక ఫ్యాకల్టీ చెప్పినట్టు ఉండదండి. నేను క్లాస్ చెప్పేది ఒక ఫ్రెండ్‌తో ఎలా డిస్కస్ చేస్తానో అలాగే డిస్కస్ చేస్తా. అంతేగాని నేను క్లాస్ చెప్తా అని ఎప్పుడు చెప్పలేదు. సో, నేనేం చెప్తా, ఈ క్లాసెస్ అన్నీ ఫ్రీగా పెడతా. కాకపోతే ఎక్కువ మంది చూడరు కాబట్టి లిమిటెడ్ టైంకి పెడతా. 1 అవర్, 2 అవర్, కొన్నిసార్లు 3, 4 అవర్స్ కూడా పెడతా. సో, ఆ టైంలో చూసేయండి అని చెప్తున్నా. నేను అన్ని క్లాసెస్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తా. ఏ క్లాస్ కూడా డైరెక్ట్‌గా మెంబర్స్ కని పెట్టలేదు. నేను అన్నీ ఫస్ట్ పబ్లిక్‌లో పెట్టి, తర్వాత ఎవరు చూడరు, ఇంక ఎందుకంటే దీనికి వ్యూస్ పెరగవు అనే టైంకి నేను దానికి ప్రైవేట్‌లో పెట్టేస్తున్నా. అవి చూడాలనుకుంటే మీరు ఒకవేళ జాయిన్ అవ్వండి అని చెప్పినా గానీ, ఇప్పుడు జాయిన్ అవ్వండి అని చెప్పడంలో కూడా తప్పేంటండి? ఇప్పుడు నా కంటెంట్ అది. నా కంటెంట్ చూడాలనుకుంటే, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ అవ్వండి అని చెప్తా నేను. నా ఛానల్ ఇది. సో, దీన్ని మీరు కొంతమంది పట్టుకొని నువ్వు గూడా కోచింగ్ స్టార్ట్ చేసావు గదా! నువ్వు గూడా డబ్బులు తీసుకుంటున్నావు గదా! నేను అడిగానండి. ఒక్కరినైనా అడిగాను నేను, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. మీకు నోట్స్ కావాలనుకుంటే, మీకు ఆ పాత క్లాసెస్ యాక్సెస్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి అని చెప్పాను గానీ, నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, నా క్లాసెస్ తీసుకుంటే మీకు జాబ్ వచ్చేస్తదని నేను ఎప్పుడు చెప్పలేదు. చెప్పను గూడా. నేనే చెప్తా. ఓన్‌గా రాసుకోండి, ఓన్‌గా ప్రిపేర్ అవ్వండి, ఓన్‌గా సెర్చ్ చేయండి, ఫ్రీ సోర్సెస్ వెతకండి అని చెప్తా. నా క్లాసెస్ గూడా అంతే. ఫ్రీగానే ఇస్తాను నేను. టైమ్ టు టైమ్ మీరు చూస్తే మీకు ఫ్రీగానే దొరుకుతది ఇది. మీరు టైంకి చూడకుండా మీకు ఎప్పుడైనా యాక్సెస్ కావాలనుకుంటే, నేను పాత వీడియో చూడాలనుకుంటే తప్పదు మరి. ఏదో ఒకటి చేసుకోవాలి గదా! ఇప్పుడు నేనైనా ఫ్రీగా చేసలేను గదా! నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నా గదా! సో, నా టైంకి సంబంధించి నాకు కూడా ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేస్తా గదా! సో, ఫ్రీగా ఏది చేయరండి ఎవరు. సో, ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి. నేనెక్కడ వెతుక్కొనొస్తాను, నేనే ఓన్‌గా రాస్తాను. నేను ఇంటర్నెట్ నుంచి తీసుకుంటాను, బుక్స్ నుంచి రిఫర్ చేస్తాను. అన్నీ తీసుకొచ్చి నేను రాస్తేనే కదా నాకొచ్చేది. నేను పడిన కష్టానికి నాకు కూడా ఉండాలి గదా! నేను అప్పుడైతే నోట్స్, హ్యాండ్ రిటెన్ నోట్స్ రాసేవాడిని. దాన్ని గూడా నేను సేల్ చేశా అండి. సో, అప్పుడు గూడా ఏం చెప్పాను నేను, నోట్స్ రాసుకోండి. క్లాస్ జరిగేటప్పుడే నోట్స్ రాసుకోండి. ఒకవేళ మీకు నా నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది ఉంది, నేను రాసుకోలేను అంత ఫాస్ట్‌గా అంటే, నేను ఫ్రీగా నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాన్ని తీసుకోండి అని. ఫ్రీ ఏం లేదులే, అప్పుడు ₹20 పెట్టా సబ్జెక్ట్ అట్లా. సో, అలా ఇప్పుడు మళ్ళా పెడితే నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతది. జస్ట్ నేను జాయిన్ అవ్వకపోతే సరిపోతది. జాయిన్ అయిన దాంట్లోనే మీరు ₹89 పే చేస్తే నాకు ₹89 రాదు. దాంట్లోన 30% యూట్యూబ్ తీసుకొని మిగతాదే వస్తది. సో, ఒక ₹60 అయితే వస్తాయి ఖచ్చితంగా అని చెప్తాను నేను. సో, ఇంత ఓపెన్‌గా చెప్తున్నా. ఇంకా నేను కోర్సు పెడుతున్నాను, కోర్సులో పర్చేజ్ చేసుకుంటాను, నేను అమ్ముకుంటున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను అంటే మీ ఇష్టం అది. నేను జస్ట్ క్లాసెస్ ఒక ఫ్రెండ్‌తో ఎలా డిస్కస్ చేస్తానో అలా డిస్కస్ చేస్తాను. ఒక ఫ్రెండ్‌కి నోట్స్ ఎలా ప్రొవైడ్ చేయాలో అలా ఫ్రెండ్ చేస్తాను. నేను ఫ్రెండ్స్‌తో కూడా నేను ఫ్రీగా ఇవ్వను. సో, ఏది కూడా ఫ్రీగా ఇవ్వను. సో, క్లాసెస్ అయితే ఫ్రీగా. సో, ఇప్పుడు నా ఫ్రెండ్‌కి కూడా నేను రాసిన నోట్స్ ఇవ్వాలంటే వానికి అంతో ఎంతో మనతో కాఫీ అయినా కొనిపించుకుంటాను నేను. డబ్బులు ఎవరికీ ఊరికే రావండి. నాకు కూడా ఊరికే రావు. సో, డబ్బులు అందరికీ అవసరమే అండి. సో, నాకు కూడా అవసరమే. అందుకే పెట్టాను. మీరు ఎలా అయినా అనుకోండి. నేనైతే ఓపెన్‌గా చెప్తా. నేను ఎవ్వరిని జాయిన్ అవ్వమని అడగలేదు. మీకు నోట్స్ కావాలనుకుంటే, మీకు పాత క్లాసెస్ యాక్సెస్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. లేదంటే ఫ్రీగా డైలీ క్లాసెస్ చూడండి. క్లాసెస్ చూస్తున్నప్పుడే నోట్స్ రాసుకోండి అని కూడా చెప్తున్నా. ఇంకా ఇంతకంటే డీటెయిల్‌గా నేను చెప్పలేను. టైం కూడా వేస్ట్ చేయను. అంత ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు. సో, ఈ వీడియో ఎవరు చూడరు. మామూలుగా వైరల్ అవుతది చూడండి. ఆ వీడియో అయితే అందరూ చూస్తారు. దాని కింద కామెంట్‌లు పెడతారు. ఇలాంటి పనికొచ్చే వీడియోస్ ఎవరు చూడరు. సో, సోదొద్దు. క్లాస్ స్టార్ట్ చేద్దాం. భారతీయ నదీ వ్యవస్థ అండి. సో, భారతీయ నదీ వ్యవస్థలో ఎటువంటి నదులున్నాయి? సో, మనకి 2 టైప్స్ ఆఫ్ నదులుంటాయండి. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు అంటే హిమాలయాల్లో
పుట్టి అక్కడ నుంచి ప్రవహించే నదులు. దీపకల్ప నదులు అంటే ఇప్పుడు మనకి పశ్చిమ కనుమలు కానీ ఇక్కడ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కూడా ఉద్భవించిన నదులు అనమాట. ఇలా 2 రకాలుగా డివైడ్ చేస్తారు. సో అతి పొడవైన నది అంటే గంగా నది అండి. అతి పెద్ద బేసిన్. ఇక్కడ బేసిన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. బేసిన్ అంటే ఏం లేదు, ఒక నది ప్రవహిస్తుంటది. ఆ నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నది చుట్టుపక్కల ప్రాంతము ఏ ప్రాంతం అయితే ఈ నది వల్ల వాటర్ సప్లై కలిగి అక్కడ పంటలు పండుతాయో ఆ ప్రాంతాన్ని మొత్తము ఆ నది యొక్క బేసిన్ అంటారు అనమాట. సో నది బేసిన్ అంటే అర్థమైంది కదా, సింపుల్. ఇది సింపుల్ టర్మ్స్ మనకి టెక్స్ట్ బుక్ దాన్ని ఏమంటారు, టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ వద్దు. సో ఒక నది ప్రవహిస్తుంటది. ఆ నది ప్రవహించినప్పుడు ఆ వాటర్ వల్ల చుట్టుపక్కల ఎంత అయితే ప్రాంతం పండుతుందో ఆ ప్రాంతాన్ని బేసిన్ అంటారు. సో అతిపెద్ద బేసిన్ ఏదంటే గంగా బేసిన్. 8.6 lakhs చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అది గంగా నది యొక్క బేసిన్ అంటారు అనమాట. ఇది అతిపెద్ద బేసిన్. సో హిమాలయ నదుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు. సో హిమాలయ నదుల్ని వాటి మూలం ఎక్కడ ఉన్నాయంటే మనకి గంగోత్రి, యమునోత్రి, మానస్ సరోవర్, వీటిని హిమాలయ నదులు అంటారు. సో ఇక్కడే ఎక్కువ పుడతాయి అనమాట. నెక్స్ట్ వీటి ప్రవాహం ఎట్లుంటుంది అంటే ఎనీ టైం ఫ్లోట్ ఉంటుందండి. ఇప్పుడు మన దక్కన్ పీఠభూమి ప్రాంతంలో మనకి గోదావరి కానీ, కృష్ణ కానీ, తుంగభద్ర కానీ ఈ నదులు ఎలా ఉంటాయంటే సీజన్ బట్టి ఉంటాయి. సీజన్ బట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే ఫ్లోట్ అయ్యే రివర్స్ కూడా ఉంటాయి. సో ఇవి అలా కాదండి, ఎనీ టైం ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. జీవనదులు అంటారు వీటిని. సో ఇవి ఉత్తర మైదానాల్లో చెప్పాం కదా. సో గంగా బ్రహ్మపుత్ర మైదానాలు చాలా విస్తీర్ణంగా ఉన్నాయి. వీటి వల్ల పంటలు ఎక్కువగా పండుతున్నాయని చెప్పాం కదా. సో ఉత్తర మైదానంలో ఎక్కువ ఉన్నాయి. సో డెల్టాలు కూడా ఏర్పాటైనాయి. ఇంకా అధిక వర్షపాతాన్ని కూడా అక్కడే వస్తుంది కదా. సో అధిక వర్షపాతం కూడా అక్కడే ఉంటుంది. సో వరదలు కూడా వీటి వల్లే వస్తాయి. సో ఉత్తర భారతదేశంలో వరదలు ఎక్కువ వచ్చే ప్రాంతాలు కానీ బీహార్ కానీ ఇవన్నీ బ్రహ్మపుత్ర నది కిందకి వస్తాయి. అస్సాం, బీహార్ ఇలాంటి ప్రాంతానికి సో భౌగోళికంగా ఇవి ఉత్తర మైదానాల్లో ఉన్నాయి. సో ఉత్తర మైదానాలు ఎక్కడున్నాయో చెప్పాం కదా. సో ఉత్తర మైదానాల్లో మనకి భౌగోళికంగా ఈ నదులు ఉత్తర మైదానాన్ని కవర్ చేస్తాయి. సో ఉత్తర మైదానం తెలుసు కదా, నార్త్ సైడ్ మనకి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ నుంచి బీహార్ వరకు కూడా ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి ఉత్తర మైదానంలో విస్తారంగా పంటలు పండుతాయని చెప్పాం కదా. సో ఆ పంటలకు కారణాలు ఈ నదులే. నెక్స్ట్ వీటిలో ఇంపార్టెంట్ నదుల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఇండస్ నది అండి, సింధు నది అంటారు. ఇది మానస్ సరోవరంలో జన్మిస్తుంది, టిబెట్లో జన్మిస్తుంది నది. దీని పొడవు వచ్చేసి 3180 కిలోమీటర్లు. అదే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇది పెద్ద నది అవుతుంది. సింధు నది అనేది పెద్ద నది అవుతుంది. కాకపోతే మనం దేన్ని బేస్ చేసుకుంటామంటే ఇండియాలో ఫ్లోట్ అయ్యే ప్రాంతాన్ని, అంటే భారతదేశంలోనే ఎంతైతే ప్రయాణిస్తుందో దాన్ని క్యాల్కులేట్ చేస్తాం. కాబట్టి సింధు నది భారతదేశంలో 1114 కిలోమీటర్లు ప్రవహిస్తుందండి. సో ఇది తక్కువే, అంటే గంగా నదితో పోల్చుకుంటే తక్కువే అనమాట. సో దీని విస్తీర్ణం భారతదేశంలో ఇది ఎంత ప్రాంతాన్ని కవర్ చేస్తుందంటే 3,20,000 చదరపు కిలోమీటర్లు కవర్ చేస్తుంది. దీనికి ఉపనదులు 5 ఉంటాయి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే నదులు ఉంటాయి అనమాట. ఇది ప్రవాహం జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయ్యి లడాక్, పంజాబ్, పాకిస్తాన్ మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట. సో ఇది పంజాబ్, హర్యానాలోన ఇంద్ర కాలువ ఏ నది పైన ఉందంటే సింధు నది అనే గుర్తుపెట్టుకోండి. తర్వాత సింధు నాగరికతలో కూడా మనకి సింధు నది గురించి ఉంది కదా. నెక్స్ట్ సింధు నది ఒప్పందం మనకి భారత్కి, పాకిస్తాన్కి మధ్య జరిగింది. ఇది ఇంపార్టెంట్ వస్తుంది చూడండి. ఎప్పుడు జరిగింది అంటే 1960. మొన్న రీసెంట్గా పహల్గామ్ దాడి వల్ల మనం సింధు జలాల్ని ఆపేసాం కదా. సో ఆ సింధు నది ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1960లో జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గంగా రివర్ అండి. గంగా రివర్ వచ్చేసి గంగోత్రి హిమాలయ నది లో జన్మిస్తుంది అనమాట. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఈ నది పొడవు వచ్చేసి 25 గుర్తుపెట్టుకోండి, 2525 కిలోమీటర్లు. దీని బేసిన్ విస్తీర్ణం వచ్చేసి 8,60,000 చదరపు కిలోమీటర్లలోన విస్తరించింది అనమాట. అంటే అంత ప్రాంతాన్ని కవర్ చేస్తాను అర్థమైంది. భారతదేశంలో అతిపెద్దది. దీనికి ఉపనదులు ఉంటాయి. సో ఇక్కడ ఉపనదులు వచ్చేసి ఎడం వైపు కలిసే ఉంటాయి, కుడివైపు ఉంటాయి. ఒక నది ఫ్లో అవుతుంటుందండి. సో నది ఫ్లో అవుతున్నప్పుడు ఆ నదికి ఎడం వైపు నుంచి కొన్ని నదులు కలుస్తాయి, ఉపనదులు కలుస్తాయి. కుడివైపు నుంచి కొన్ని ఉపనదులు కలుస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా కలుస్తాయి, ఇందులో ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా. ఎడం వైపు కలిసేవి గోమతి రివర్, గాగ్రా రివర్, తర్వాత గండక్ రివర్, కోసి రివర్. కుడివైపు నుంచి యమున, సోను, చంబల్ ఈ రివర్లు కలుస్తాయి అనమాట. నెక్స్ట్ దీని ప్రవాహం ఎలా ఉంటుందంటే ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అక్కడ నుంచి సుందర్బన్ అడవుల్లో ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. దీని ప్రాముఖ్యత ఏంటంటే 40% వ్యవసాయ భూమికి ఇదే నీరు అందిస్తుంది. భారతదేశంలో 40% వ్యవసాయ భూమికి నీరు అందిస్తుంది అనమాట. అంటే 40% అంటే డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా.
నెక్స్ట్ దీంట్లోన నేషనల్ వాటర్ వే అనేది ఒకటి ఉంది. సో నేషనల్ వాటర్ వే 1 వచ్చేసి హల్దియా అలహాబాద్ మధ్యన ఉందన్నమాట. అంటే ఆ రివర్లోనే ఒక రవాణా చేస్తారన్నమాట. సో రివర్ని బేస్ చేసుకొని రవాణా చేస్తే దాన్ని నేషనల్ వాటర్ వే అంటారు. మనకి హైవేస్ ఎలా ఉంటాయో వాటర్ వే కూడా అలాగనమాట. సో రివర్లోనే మనకి షిప్ల ద్వారా ప్రయాణిస్తారనమాట. నెక్స్ట్ దీంట్లోనే మనకి హరిద్వార్ ఉంటుంది, వారణాసి ఉంటుంది, ప్రయాగరాజ్ ఉంటాయి. ఇవన్నీ పవిత్ర స్థలాలు అనమాట. ఇది ఇక్కడ పవిత్ర నదిగా ఇది కొనసాగుతుంది. దీంతో పాటు మనకి సుందర్బన్ ఉంటాయి. సుందర్బన్ అడవుల్లోన ఇక్కడే ఉంది కదా పశ్చిమ బెంగాల్ దగ్గర. ఇది ఒక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటారు అనమాట. సో సుందర్బన్ అడవుల్లో మనకి రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది. అందులోనూ గంగా నదిలో గంగా డాల్ఫిన్ ఉంటుంది. గంగా డాల్ఫిన్ వచ్చేసి మనకి జాతీయ జలచర జంతువు కదా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల వరదలు ఎక్కడ వస్తాయి అంటే బీహార్లో వస్తాయి, ఉత్తరప్రదేశ్లో వస్తాయి. సో దీని యొక్క ఉపనదుల వల్ల వస్తాయి. కోసి, గగ్రా ఈ నదుల వల్ల కూడా వస్తాయి అనమాట. సో కోసి, గగ్రా అనేది ఏ నది ఉపనదులు అనొచ్చు. తర్వాత ఆ నదికి ఎటువైపు కలుస్తాయని కూడా అడగచ్చు. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది అండి. సో బ్రహ్మపుత్ర నది వచ్చేసి టిబెట్లోన ఎర్లంగ్ జంగ్బోలోన జన్మిస్తుంది. దీని వచ్చేసి 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనమాట ఇది. సో బ్రహ్మపుత్ర నది గంగా నది కంటే పొడవైనది. సో సింధు నది కానీ బ్రహ్మపుత్ర నది కానీ గంగా నది కంటే పొడవైంది. కాకపోతే భారతదేశంలో పొడవైన నది అని అడిగినప్పుడు గంగా నదే చెప్పాలి. ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర నది వచ్చేసి 916 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అక్కడ సింధు నది వచ్చేసి 1100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సో ఎక్కువ ప్రవహించేది ఏంటి 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాబట్టి గంగా నది అతి పొడవైన నది ఇండియాలోన. సో దీని బేసిన్ విస్తీర్ణం ఏంటి భారతదేశంలో 2 లక్షల చదరపు కిలోమీటర్లని కవర్ చేస్తుంది అనమాట. సో దీనికి ఉపనదులు ఏమున్నాయి? ఎడమ వైపు కలిసేవి దిబాంగు, లోహిత్, ధన్సిరి. కుడివైపు కలిసేవి సుంబన్సిరి, కమెంగు, మానస్, తీస్తా. ఇవి కుడివైపు కలిసే నదులు అనమాట. సో దీని ప్రవాహం ఎట్లా ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎంట్రీ అవుతుందండి. సో టిబెట్లో పుట్టింది కదా. సో అరుణాచల్ ప్రదేశ్లో ఇండియాలోకి ఎంట్రీ అవుతుంది. తర్వాత అస్సాము, బంగ్లాదేశ్తో అస్సాంలో ప్రవహించి బంగ్లాదేశ్లో కలిసిపోతుంది అనమాట. సో బంగ్లాదేశ్లో తిరిగి తర్వాత గంగా నదితో కలిసి బంగాళాఖాతంలోన చేరిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి అస్సాంలోన అరుణాచల్ ప్రదేశ్లోన ఎక్కువ వరి ఉత్పాదన జరుగుతుంది. దాంతోపాటు సుబన్సిరి లోయ ప్రాజెక్టులోన 2000 మెగావాట్ల కరెంటు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒక ప్రాజెక్ట్ని కూడా నిర్మిస్తున్నారు. దీంతోపాటు నేషనల్ వాటర్ వే 2 అనేది ఉంటుంది అనమాట. సో అక్కడ గంగా నదికి సంబంధించి నేషనల్ వాటర్ వే ఒకటి ఉంది కదా, హల్దియా నుంచి ఉంది కదా. రెండోది వచ్చేసి నేషనల్ వాటర్ వే వచ్చేసి దిబ్బిగోడ్, సదియా మధ్యన ఉందన్నమాట. సో దీంట్లో జీవ వైవిధ్యం కజిరంగా నేషనల్ పార్కు, మానస్ నేషనల్ పార్క్ ఇవి అస్సాంలో ఉంటాయి కదా. సో అస్సాంలోని ఈ కజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్ని కూడా కవర్ చేస్తారు అనమాట. అంటే కవర్ చేయడం కాదు, అక్కడ జీవ వైవిధ్యం ఉంది కదా. సో బ్రహ్మపుత్ర అనేది కూడా కొంచెం సంబంధం ఉన్నట్లు రాశాను అనమాట. అంతే, అది గుర్తుపెట్టుకోండి. కజిరంగా, మానస్ నేషనల్ పార్క్లు ఎక్కడ ఉన్నాయి? కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం, మానస్ నేషనల్ పార్క్ అస్సాం. సో అస్సాంలోన చాలా వరదల కారణం ఇదే. సో ముజిలి ద్వీపం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇతర హిమాలయ నదులు. ఇప్పుడు యమునా నది ఉంది. సో యమునా నది వచ్చేసి గంగా నదికి ఉపనది. ఇది ఎక్కడ జన్మిస్తాయంటే యమునోత్రి హిమానదంలో జన్మిస్తుంది అనమాట. సో ఉత్తరాఖండ్లో జన్మిస్తుంది. 1776 కిలోమీటర్లు ఉంటుంది. గంగా నదిలో కలుస్తుంది. సో ఢిల్లీ, హర్యానాకి నీటిపారుదలని కల్పిస్తుంది. తర్వాత ఢిల్లీలోన కాలుష్య వ్యర్థాలని ఇందులో కలుస్తాయి. నెక్స్ట్ కోసి నది అండి. టిబెట్లో జన్మిస్తుంది. ఇది 720 కిలోమీటర్లు ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. బీహార్లోన ఎక్కువ శాతం ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే కోసి నదిని బీహార్ యొక్క దుఃఖదాయిని అంటారు అనమాట. ఎందుకంటే బీహార్కి దుఃఖాన్ని కలిగిస్తారు అనమాట వరదల వల్ల. నెక్స్ట్ తీస్తా నది. ఇది సిక్కింలో స్టార్ట్ అవుతుంది. సో 309 కిలోమీటర్లు ప్రవహించి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది అనమాట. సో ఇది సిక్కిం, పశ్చిమ బెంగాల్లోన ఉంటుంది. సో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో జల విద్యుత్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఇవి మనకి హిమాలయ నదులకు సంబంధించి. సో ఉత్తర భారతదేశంలో ఉన్న నదులు, హిమాలయాల్లో పుట్టే నదులు అనుకోవచ్చు అనమాట వీటిని. నెక్స్ట్ ద్వీపకల్ప నదులు, మన సౌత్ ఇండియాలో ఉండే నదుల గురించి చెప్పుకుందాం. సో వీటి మూలం వచ్చేసి మనకి పశ్చిమ కనుమల్లో ఎక్కువ ఏర్పడతాయి. సో చాలా నదులు పశ్చిమ కనుమల్లో ఉద్భవిస్తాయి. తర్వాత పీఠభూమి ప్రాంతంలోన, వింధ్య పర్వతాల్లోన, సాత్పురా పర్వతాల్లోన కూడా పుట్టే నదులు ఉంటాయి. ఇవి ఋతుపవనాల పైన ఆధారపడతాయి అనమాట. సో వర్షం ఉన్నప్పుడు ఎక్కువ ఫ్లో అవ్వడం, వర్షం లేనప్పుడు ఎండిపోవడం లాంటివి జరుగుతాయి అనమాట. సో కొన్ని డెల్టాలు కూడా ఏర్పరుస్తాయి మనకి. గోదావరి, కృష్ణా డెల్టాలు, కావేరీ నది డెల్టాలు. డెల్టా అంటే చెప్పాం కదా. సో నదుల పక్కన ఉండే సారవంతమైన ప్రాంతాన్ని డెల్టా అంటారు. నెక్స్ట్ వీటి వల్ల వర్షపాతం కూడా 80 నుంచి 120 సెంటీమీటర్లు కులుస్తుంది. సో ఋతుపవనాల సమయంలో ఇంకా అధికంగా ఉంటాయి అనమాట. సో మనకి నదుల గురించి ఇంపార్టెంట్, అవన్నీ ఇంపార్టెంట్ కాకపోయినా నదులు ఇంపార్టెంట్. సో నదులు ఎక్కడ పుట్టాయి? ఫస్ట్ గోదావరి నది నాసిక్లో త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టింది, మహారాష్ట్రలో పుట్టింది. సో దీని ప్రవాహం పొడవు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. భారతదేశంలో 2వ అతి పొడవైన నది అనమాట. సో మనం ఇక్కడ సింధు నదితోన, బ్రహ్మపుత్ర నదితోన పోల్చుకోకూడదు అనమాట. సో భారతదేశంలో ప్రవహించే నదుల్లోన
రెండవ అతిపెద్ద నది ఏదంటే గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని బేసిన్ విస్తీర్ణం వచ్చేసి 3,00,000 చదరపు కిలోమీటర్లు. దీనికి ఉపనదులు వచ్చేసి ఎడమ వైపున బంగారు, ఇంద్రావతి, శబరి నదులు కలుస్తాయి. కుడివైపున ప్రవర, మంజీరా, మానేర్ అనే నదులు కలుస్తాయి అనమాట. దీని ప్రవాహం మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బంగాళాఖాతం ఇలా బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ దీని నీటిపారుదల ఎలా ఉంటుందంటే గోదావరి డెల్టా మనకి ఆంధ్రలోనే ఎక్కువ సారవంతమైన ప్రాంతం కానీ ఎక్కువ వరి ఉత్పాదక కానీ ఈ గోదావరి డెల్టాలోనే వస్తుంది. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది. దీనివల్ల 960 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు మనకి ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది. సో ధవళేశ్వరం వరకు జల రవాణా కూడా ఉంది. తర్వాత కొల్లేరు సరస్సు కూడా ఉంది. ఇది రామ్సర్ సైట్స్ అంటారు. సో చిత్తడి నేళ్ళు అంటారు కదా, సో చిత్తడి నేలు కొల్లేరు సరస్సు కూడా దీని పక్కనే ఉందన్నమాట. దీనివల్ల వరదలు తూర్పు పశ్చిమ గోదావరిలోనూ వరదలు వస్తాయి. మనకి 2020లో వరదలు వచ్చాయి కదా. నెక్స్ట్ కాలుష్యం గురించి అవసరం లేదు. కృష్ణా నది కూడా మనకి మహారాష్ట్రలో జన్మిస్తుంది. మహాబలేశ్వర్ దగ్గర జన్మిస్తానంటే పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది. ఇది 1400 కిలోమీటర్లు ఉంటుంది. దీని విస్తీర్ణం వచ్చేసి అంటే బేసిన్ విస్తీర్ణం వచ్చేసి 2,60,000 చదరపు కిలోమీటర్లు. దీనికి ఉపనదులు వచ్చేసి భీమా నది, తర్వాత డిండి నది, పెద్దవాగు ఉంటుంది. కుడివైపు వచ్చేసి తుంగభద్ర, ఘట్టప్రభ, మాలప్రభ అనేది ఉంటాయి. ఇది కూడా సేమ్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోన ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో దీనివల్ల కృష్ణా డెల్టా ఏర్పడుతుంది. కృష్ణా డెల్టా వచ్చేసి గుంటూరు, కృష్ణా జిల్లాలు, తర్వాత ఆ ప్రాంతంలోన ఎక్కువ పంటలకి ఆ ప్రాంతంలో ఎక్కువ పంటలకి ఈ నది కారణం అనమాట. సో వరి, చెరుకు ఎక్కువ పండిస్తారు. సో జల విద్యుత్ కూడా మనకి నాగార్జున సాగర్ ఉంటుంది కదా, సో నాగార్జున సాగర్లోనే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు శ్రీశైలంలో 1670 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఈ నది కారణం అవుతుంది అనమాట. తర్వాత కావేరీ నది, మనకి తల కావేరీ అని కూడా అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి కర్ణాటకలో జన్మిస్తుంది. కొడుగు ప్రాంతంలోనే 805 చదరపు కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనమాట. సో 80,000 చదరపు కిలోమీటర్ల బేసిన్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సో ఇది ఉపనదులు వచ్చేసి ఎడమ వైపున హేమావతి, శిష్మా, అర్కావతి, కుడివైపు వచ్చేసి లక్ష్మణ్ తీర్థ, కబిని, భవాని. సో ఇవి కర్ణాటక, తమిళనాడు లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో దీంట్లోనే తమిళనాడు డెల్టా తంజావూరులో చాలా ఇంపార్టెంట్ ఇది. సో మెట్టూరు డ్యాము ఈ నది మీదే ఉంది. సో 240 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ నర్మదా నది అమర్కంటక్లో జన్మిస్తుంది, మధ్యప్రదేశ్లోన. సో దీని పొడవు వచ్చేసి 1312 కిలోమీటర్లు. దీని ఉపనదులు వచ్చేసి హిరన్, తెండోని, బర్నా. మనకి గోదావరి, కృష్ణ నది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఏపీలో ఉండే నదులు ఇంకా ఇంపార్టెంట్ అండి. సో వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత ఇది గుజరాత్, మధ్యప్రదేశ్లోన ఎక్కువ ప్రవహిస్తారు అనమాట. దీన్ని మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా దీంట్లోనే ఉంది. సో నర్మదా నది ఎక్కడ ఉద్భవించింది? అమర్కంటక్, మధ్యప్రదేశ్లోన. సో ఇది సర్దార్ సరోవర్ ఎక్కడ ఉంది? మనకి గుజరాత్ దగ్గర ఉంది కదా. సో ఇది వచ్చేసి సర్దార్ సరోవర్ డ్యామ్ వల్ల కొన్ని గ్రామాలు కూడా అక్కడ నుంచి తొలగించబడ్డాయి కదా. ఇది వచ్చేసి ప్రవాహం ఎట్లా ప్రవహిస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట. సో ఇక్కడ పశ్చిమ వైపుకి ప్రవహించే నదుల్లోన ఒక నదిని చెప్పండి అంటే నర్మదా నది. చూడండి, మనం ఇప్పటి వరకు అన్ని బంగాళాఖాతంలో కలిసిన నదులే చెప్పాము. ఒక్కటి మాత్రం పైన సింధు నది మాత్రం అరేబియా సముద్రంలో కలిసి మిగతా అన్ని బంగాళాఖాతంలోనే కలుస్తాయి. ఇది కూడా నర్మదా నది కూడా అరేబియా సముద్రంలోనే కలుస్తాయి. ఇది పశ్చిమానికి ప్రవహించే నది. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తాపి, ఇది వచ్చేసి ముల్తాయి, మధ్యప్రదేశ్లో జన్మిస్తుంది. ఇంకా 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీనికి ఉపనదులు వచ్చేసి పూర్ణ, గిర్న, మంజిరా. ఇది కూడా పశ్చిమానికి ప్రవహించే నది అండి. మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, తర్వాత అరేబియా సముద్రంలో కలుస్తాయి అనమాట. సో ఈ రెండు కూడా తాపి నది, నర్మదా నది పశ్చిమానికి ప్రవహించే నదులు. సో మిగతా కొన్ని నదులు ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ నదులు. మహానది అనేది ఛత్తీస్గఢ్లో జన్మిస్తుంది, రాయ్పూర్ దగ్గర 558 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్లోనే నీటిపారుదలకి ఇంపార్టెంట్. సో హీరాకుడ్ డ్యామ్ ఏ నది పైన ఉందంటే మహానది పైన ఉంది. తర్వాత భీమా నది, ఇది పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది అండి, మహారాష్ట్రలో ఉంటుంది. 861 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది అనమాట. సో ఇది మహారాష్ట్ర, కర్ణాటకలో నీటిపారుదలకి ఇంపార్టెంట్. నెక్స్ట్ తుంగభద్ర అండి. తుంగభద్ర కూడా కర్ణాటకలో జన్మిస్తుంది, గంగమూళ్ళ దగ్గర. ఇది 530 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే, కర్ణాటకలోనే ఈ నీటిపారుదల చాలా ఇంపార్టెంట్. తుంగభద్ర డ్యామ్ మనకి 378 మెగావాట్ల విద్యుత్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అదండి మనకి నదుల గురించి. ఇంకా కొంచెం డీటెయిల్గా ఇచ్చాను ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని నదుల గురించి కూడా చెప్పాను. మనకి గోదావరి నది గురించి పైన చెప్పాను. సో దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇక. ఉపనదులు వచ్చేసి ఇంద్రావతి, శబరి తూర్పు కనుమల్లో అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. మంజీరా తెలంగాణలో నీటిపారుదలకి ఇంపార్టెంట్. సో ధవళేశ్వరం ప్రాజెక్టు రాజమండ్రిలో ఉంది. సో
రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతంలోన 1.5 మిలియన్ హెక్టార్ల నీటిపారుదల ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు కూడా దీనిపైనే ఉంది. సో పోలవరం ప్రాజెక్టు ఓకే అయితే 2.9 లక్షల హెక్టార్ల ప్రాంతానికి నీటిపారుదల వస్తుంది. సో రాయలసీమకు కూడా నీటిని సరఫరా చేయొచ్చు. తర్వాత రైస్ వాల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పిలుస్తారంటే ఈ నదే కారణం అనమాట. నెక్స్ట్ కొల్లేరు సరస్సు కూడా చెప్పాము. ఇంకా కృష్ణా నది గురించి కూడా చెప్పాం కదా. మిస్ అయింది పెన్నా రివర్. సో పెన్నా రివర్ అనేది నందికొండల్లో జన్మిస్తుంది అనమాట. సో ఇవి కోలార్ ఉంది కదా మనకి, కేజీఎఫ్ అంటారు కదా, కోలారు కర్ణాటకలో ఇది ఉద్భవిస్తుంది అనమాట. ఇది వచ్చేసి 597 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇది బేసిన్ విస్తీర్ణం వచ్చేసి 55,000 చదరపు కిలోమీటర్లలోన ప్రాంతాన్ని కవర్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసి కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు ప్రాంతంలోన ప్రవహిస్తుంది అనమాట. దీని ఉపనదులు వచ్చేసి జయమంగళ, కుందేరు, చిత్రవతి నదులు. దీని ప్రవాహం ఎలా ఉంటుందంటే రాయలసీమ, నెల్లూరు నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో సోమశిల డ్యామ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉందంటే నెల్లూరులో ఉంది. దీనివల్ల 0.5 మిలియన్ హెక్టార్ల నీటిపారుదలని కలిగి ఉందన్నమాట. సో 0.5 అంటే మనకి ఆల్మోస్ట్ 5 lakhs. సో 5 లక్షల హెక్టార్ల సో సోమశిల డ్యామ్ వచ్చేసి 0.5 మిలియన్ హెక్టార్ల నీటిపారుదల సౌకర్యాన్ని కలిగిస్తుంది. సో మైలవరం డ్యామ్ కూడా ఇందులోనే ఉంది. సో మైలవరం డ్యామ్ ఎక్కడ ఉందంటే కడపలో ఉంది. నెక్స్ట్ నాగావళి వచ్చేసి తూర్పు కనుమల్లో జన్మిస్తుంది. ఒడిశా సరిహద్దు వద్ద 256 కిలోమీటర్లు ఉంటుంది. ఇది శ్రీకాకుళం, విజయనగరంలో ప్రవహిస్తుంది అనమాట. సో శ్రీకాకుళం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వంశధార నది వచ్చేసి కూడా తూర్పు కనుమల్లోనే జన్మిస్తుంది. ఇది వచ్చేసి 254 కిలోమీటర్లు. ఇది కూడా శ్రీకాకుళం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. కొన్ని చిన్న నదులు ఉంటాయి ఇంకా, చంపావతి, గోస్తాని అని. చంపావతి, గోస్తాని వచ్చేసి విశాఖపట్నంలో ఉంటాయి. స్వర్ణముఖి నెల్లూరు, బహుడ, అనకాపల్లి ఈ ప్రాంతంలో జన్మిస్తాయి, ఆ ప్రాంతంలో ప్రవహిస్తాయి అనమాట. సో ఇవన్నీ చిన్న నదులు. దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను కవర్ చేసి కూడా ఇస్తాను మీకు. సో నెక్స్ట్ అంతే అండి. ఇంకా చిన్న నోట్స్ ఉంటుంది. ఈ నోట్స్ జస్ట్ చదివితే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్స్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.